Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing 11th April current affairs related MCQs. We'll start discussing one by one. The first and foremost one, who recently released the latest copy of the Constitution of India in Sindhi language. In Sindhi language. So on April 10th, 2026. So then the Vice President of India, Vice President C.P. Radhakrishnan, then న్యూఢిల్లీ అన్నమాట. న్యూఢిల్లీలో దీన్ని లేటెస్ట్ కాపీని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ విచ్ లాంగ్వేజ్? సింధీ లాంగ్వేజ్. సింధీ లాంగ్వేజ్. సో దెన్ స్క్రిప్ట్స్ వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ ఆర్ ఇన్ దేవనాగరి అండ్ పర్షియన్. దేవనాగరి పర్షియన్ స్క్రిప్ట్స్లో ఉన్నాయి. పర్షియన్ అంటే మనకు ఐడియా ఉంది కదా, అరబిక్ అనమాట. అరబిక్ స్క్రిప్ట్స్లో ఇవి ప్రచురింపబడ్డాయి అనమాట. సో దాన్ని ఈ సంచికని సింధీ భాషా దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 10th సింధీ లాంగ్వేజ్ డే సింధీ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. Sindhi Language Day, the commemorate the inclusion of a Sindhi language in 8th schedule of Indian Constitution. ఈ సింధీ లాంగ్వేజ్ 8th కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ 8 షెడ్యూల్స్లో 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన డేట్ అనమాట ఏప్రిల్ 10th. దానికి దెన్ మనకి ఇది సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట 1967లో. 1967 ఏప్రిల్ 10th దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఆ సందర్భంగా మనం ఏప్రిల్ 10th సింధీ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డే సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో సింధీ లాంగ్వేజ్ రిలేటెడ్గా కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేశారు. అవి దేవనాగరి అండ్ పర్షియన్ స్క్రిప్ట్లో ఉన్నాయన్నమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఎవరు లాంచ్ చేశారని అడిగాడు కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who became the first female cricketer to take 9 wickets in T20 match? 9 wickets in a T20 match. So, ఎల్సి పెర్రీ కాదు, జులన్ గోస్వామి కాదు, లాలా కార్డసో, స్మృతి మందన కాదు, సోఫీ ఎక్లెస్టన్, లారా కార్డసో. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. సో బ్రెజిల్ ఫాస్ట్ బౌలర్, Brazil's fast bowler లారా కార్డోసో T20 మ్యాచ్లో 9 వికెట్స్ తీసి తొలి మహిళగా నిలిచిందనమాట. 9 వికెట్స్ ఇన్ T20. సో 3 overs 4 runs 9 wickets. ఇది స్పెషల్ థింగ్ అనమాట. 9 wickets. సో ఈ ఈవెంట్ వచ్చేటప్పటికి టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అని అంటే బోట్స్వానా క్రికెట్ అసోసియేషన్ ఓవల్ 2లో టోర్నమెంట్ కండక్టెడ్ ఇన్
సో బోట్స్వానా క్రికెట్ అసోసియేషన్ ఓవల్ 2లో జరిగిందండి. సో మెన్ విమెన్ T20లో మెన్ విమెన్ విభాగాల్లో సెక్షన్స్లో దిస్ ఇస్ ద హిస్టారిక్ వన్ అనమాట. హిస్టారిక్ వన్. ప్రీవియస్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది అని అంటే 9 వికెట్స్ కదా ఇది. ప్రీవియస్ రికార్డ్ ఇండోనేషియా రోహ్మాలియా క్రికెటర్ అనమాట ఫ్రమ్ ఇండోనేషియా. ఈవిడ పేరు మీద రికార్డు ఉందనమాట. 7 వికెట్స్ అగేన్స్ట్ భూటాన్. అగేన్స్ట్ భూటాన్ కాదు, భూటాన్కి చెందిన క్రికెటర్ మెయిల్ కేటగిరీలో. దెన్ ఇది ఫిమేల్ అనమాట. అక్కడ పైన మేల్ కేటగిరీలో భూటాన్ సోనం ఎషే 8 వికెట్స్. మేల్ జెంట్స్ కేటగిరీ, మేల్ కేటగిరీ. దర్ ఇస్ అ కాంటెక్స్ట్ అనమాట. సో ఆన్సర్ C is the correct one. Moving to the next one, Kalai 2 hydroelectric project. Recently approved by the cabinet committee. Is associated with which state? And already we discussed this one. That belongs to Arunachal Pradesh. Kalai 2 and Kamala projects చెప్పుకున్నా. లోహిత్ రివర్ అని చెప్పుకున్నాం కదా. That is the context here we have. Answer D is the correct one. Next one, who was appointed as a new chairman and managing director of BPCL? BPCL ki kotta managing director evaru antadu. That is Sanjay Khanna. News lo unnaru. Answer C is the correct one. Sanjay Khanna. Bharat Petroleum Corporation Limited, BPCL. So chairman and managing director, MD. BPCL మనకు తెలుసు. BPCL is a Maharatna company. Then which was established in 1976 అన్నమాట. 1976. New chairman and managing director present Sanjay Khanna. BPCL. సో 100% పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్గా ఎస్టాబ్లిష్ అయిందనమాట 1976లో. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్గా మార్చారు 1977లో. ఎర్లియర్ ఇట్ వాజ్ కాల్డ్ బర్మా షెల్ అనే కంపెనీ ఉండేదన్నమాట. దాని పేరునే ఇలా మార్చారు. దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ హియర్. సో విచ్ వాజ్ అఫీషియల్లీ నేషనలైజ్డ్ ఇన్ 1976 అండ్ in 2017 it has got Maharatna status. Maharatna status 2017 anamata 2017. And this person, he will continue till 2029 May 31st daga continue avutaru as a chairman and managing director anamata. Moving to the next one, which state police launched AI tool Narith artificial intelligence? ఏ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందని అడుగుతున్నాడు. సో దెన్ ఆప్షన్స్ చూద్దాం. మహారాష్ట్ర కాదు, ఇట్స్ గుజరాత్ కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్, గుజరాత్. టు హ్యాండిల్
drug cases or drug peddlers. They introduced a AI supported tool called Narith AI. Narith AI. Narith stands for Narcotics Analysis and RAG based investigation tool. There is a point here we have. ఏ రాష్ట్ర పోలీస్ అంటే గుజరాత్ పోలీస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే observed on April 11th. Answer C is the correct one. National Safe Motherhood Day, April 11th. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం అంటారు. సో to create awareness about protection of pregnant women. Pregnant women's health, and then protection of pregnant women health. This particular program to create awareness about the protection of pregnant women health, this program was introduced in Mad. There is a concept here we have NSM Day. Moving to the next one, NST FDC. When was National Scheduled Tribes Finance and Development Corporation established అంటున్నాడు. That is on April 10th అన్నమాట. April 10th, 2001. Answer B is the correct one. Tribal Affairs Minister it works under Tribal Affairs Minister. So NST FDC, National Scheduled Tribes Finance and Development Corporation, works under Ministry of Tribal Affairs. So on 10th April 2026 in New Delhi, they celebrated 25th Foundation Day. NST FDC 25th Foundation Day. That is Silver Jubilee అన్నమాట. Silver Jubilee Day ని అబ్జర్వ్ చేయడం జరిగింది అన్నమాట. That is a concept here we have. Next one, former Union Minister Abu Hashim Khan Chaudhary served as a Minister of State in which one ministry? And so then Health and Family Welfare అన్నమాట. Answer C is the correct one here. So Congress senior leader Dalu Babu is called as the Dalu Babu. Abu Hashim Khan Chaudhary.
and he worked in a UPA government అనమాట. And then Malda South కాన్స్టిట్యున్సీ నుంచి then 4 times he won. He won 4 times from Malda South constituency. Malda South. Malda South. వెస్ట్ బెంగాల్ అనమాట మాల్దా కాన్స్టిట్యున్సీ. వెస్ట్ బెంగాల్ one. There is a point here, health and family welfare minister. Moving to the next one. India's first driverless pod taxi system project has been launched in which city? Yeah, pod taxi. Pod taxi system has been launched in which city అని అడుగుతున్నాడు. That is Mumbai అనమాట. Answer D is the correct one. Driverless pod taxi. It's 8.85 kilometers length, project length. From Kurla to Bandra Kurla. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మటుకు హోల్డ్ చేశారన్నమాట. బీకేసీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దీని మధ్య నడుస్తుంది అనమాట. కుర్లా అండ్ బాంద్రా కుర్లా మధ్య నడుస్తుంది. ఈ పాడ్ ట్యాక్సీ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారన్నమాట. సో దీని స్పీడ్ వచ్చేటప్పటికి 40 km/h అనమాట. PH AI powered అనమాట. ఇస్ ద AI powered pod taxi. AI powered. So answer D is the correct one. Himsetu or Himsetu is a Himsetu is a Operation Himsetu was launched by the Indian Army in which state అంటున్నాడు. విచ్ స్టేట్ అంటున్నాడు? సిక్కిం అనమాట. సిక్కింలోని నార్త్ సిక్కిం లాచెన్ అండ్ చుంగ్దాంగ్ ఈ ప్రావిన్స్లో ల్యాండ్ స్లైడ్ కొండ చర్యలు విరిగి పడిపోవడం వల్ల, సో తర్వాత ఈ గ్లేషియర్స్ బాగా ఎఫెక్ట్ ఎక్కువ అవడం వల్ల భారత సైన్యానికి చెందిన అంటే ఇండియన్ నేవీకి చెందిన ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ ఇండియన్ డిఫెన్స్ అనాలి, కరెక్ట్ వన్. ఇండియన్ డిఫెన్స్కి చెందిన త్రిశక్తి కార్ప్స్ ఆపరేషన్ హిమ్సేతును ప్రారంభించింది అనమాట. స్టార్టెడ్ ఆపరేషన్ సేతు. So then they rescued around 1,300 people in this particular operation. 1,300 people in Sikkim anamata. So which organization discovered 1,500-year-old Stepwell Elephant Island?
So which organization discovered 1500-year-old step well in Elephant Island? That is the question. Options ఇచ్చాడు. ఎలిఫెంట్ ఐలాండ్ స్టెప్ వెల్ అంటే లైక్ మనకి అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే step well in Elephant Island, which organization discovered? Which organization discovered అంటున్నాడు. దట్ ఈస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో అనమాట. ఎలిఫెంట్ ఐలాండ్, ఎలిఫెంటా ఐలాండ్ అనమాట. ఎలిఫెంటా ఐలాండ్ and which is located in Mumbai anamata. In Mumbai harbor contains rock cut step wells anamata. Rock cut step well. Reservoir anamata. Stepped reservoir idi. Stepped reservoir associated with the 5th to 6th century anamata. 5th to 6th century, that is 1500-year-old, which are UNESCO World Heritage Sites anamata. Ivi UNESCO World Heritage Sites kuda. So which organization discovered this? UNESCO. Answer A is the correct one. Moving to the next one. So special one chuddam, special tag. So ikkada edu ganaka observe cheste India records the highest ever annual solar capacity addition. Union minister announce chesina point anamata adi. సో దానిలో ఏంటి అని అంటే ఇండియా రికార్డ్స్ హైయెస్ట్ యాన్యువల్ సోలార్ ఎడిషన్. సోలార్ ఎడిషన్ అంటున్నాడు. ఎడిషన్ కెపాసిటీ కదా, సోలార్ ఎడిషన్ కెపాసిటీ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మనం జనరలైజ్ చేస్తున్నాం కాబట్టి లైక్ ఒకసారి కావాల్సిన పాయింట్ చూద్దాం. హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ సోలార్ కెపాసిటీ కదా, యాన్యువల్ సోలార్ కెపాసిటీ ఎడిషన్. సో ఇదే మన టాపిక్ అనమాట, ప్రజెంట్ టాపిక్. ఇట్లాంటివి టర్న్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ వాటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని హైలైట్ చేస్తాడనమాట. సో లైక్ ఇండియా యాడెడ్ 45 gigawatts. ఇండియా యాడెడ్ 45 gigawatts అనమాట. గిగావాట్స్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ. ఎనర్జీ కెపాసిటీ ఇన్ 25-26లో అనమాట. వేటితో అంటే విత్ ద స్టేట్స్ లైక్ రాజస్థాన్, గుజరాత్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. ఈ 3 స్టేట్స్ అనమాట ఎమర్జింగ్ యాజ్ ద టాప్ కాంట్రిబ్యూటింగ్ స్టేట్స్. These 3 emerging as top contributing states. And cumulative solar power కనుక మనం అబ్జర్వ్ చేస్తే cumulative solar power
కనుక మనం చెక్ చేస్తే 150.26 గిగావాట్స్ యాజ్ ఆన్ ఇంపార్టెంట్ నెంబర్ ఇది 31st March 2026 అనమాట రీసెంట్ స్టాటిస్టిక్స్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. గ్లోబల్ ర్యాంక్ వచ్చినప్పటికి దీనికి గ్లోబల్ ర్యాంక్ India is having a rank of India's rank third rank. India's rank is third as per ARENA renewable energy statistics. Renewable energy statistics anamata. And reasons for significant progress in India's solar energy is that మనకి ఫేవరబుల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. గవర్నమెంట్ స్కీమ్స్ దీన్ని సపోర్ట్ చేస్తూ దెన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ పిఎం సూర్య ఘర్ ప్రోగ్రామ్. దీన్ని 2024లో లాంచ్ చేశారన్నమాట. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2024 టు ప్రొవైడ్ a rooftop solar systems to 1 crore households. 1 crore households as of December 2025. December 2025, 23.9 lakh households have already installed. So December 2025 తర్వాత పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు నేషనల్ సోలార్ మిషన్ కింద. సో దీనికి సోలార్ పార్క్స్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు పిఎం కుసుమ్. ఇవి అనమాట స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సోలార్ ఎనర్జీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా సోలార్ గురించి కనుక డిస్కస్ చేస్తే సోలార్ ఎనర్జీ అనగానే దెన్ ద సోర్స్ ఈజ్ దట్ ఎనర్జీ హార్నెస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సన్ అనమాట ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, హీటింగ్ అండ్ డీసాలినేటింగ్ వాటర్. సో ఈ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి సోలార్ ఫోటోవోల్టాయిక్ వోల్టాయిక్స్ ఉంటాయి. ఫోటోవోల్టాయిక్ దాన్ని పీవీ అంటాం, ఫోటోవోల్టాయిక్స్. ఇంకోటి ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ సిఎస్పి అంటారు. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. ఇది మనకి సోలార్కి రిలేటెడ్గా హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ సోలార్ కెపాసిటీ ఎడిషన్ దట్ ఈస్ 45 gigawatts in 2025-26. ఎమర్జింగ్ స్టేట్స్ ఆర్ రాజస్థాన్, గుజరాత్ అండ్ తమిళనాడు. మనం మాట్లాడింది సోలార్ కెపాసిటీ గురించి, నాట్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అన్నిటి గురించి కాదు, ఓన్లీ సోలార్. దట్స్ అ కాంటెక్స్ట్. దీస్ ఆర్ ద టాపిక్స్ for the day. We will discuss some more in the coming session. Till then, thank you and good day.